ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, నీ యొక్క వాక్యం ధ్యానించడానికి సిద్ధపడుతున్నామయ్యా. మీరే సూటిగా స్పష్టంగా నీ వాక్కుతో మాతో మందరితో మాట్లాడమని, మీరే మరి పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే కనుక దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుడే తోడుగా ఉండి మంచిగా ఆరోగ్యం అనుగ్రహిస్తూ నడిపిస్తూ నిలబెట్టుకుని తన పనిలో వాడుకుంటూ ఉన్నారు కాబట్టి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 73వ కీర్తన 3వ చరణం. 73వ కీర్తన 3వ చరణం. చాలండి. 73వ కీర్తన 3వ చరణంలో దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయం మాటను ఏమిటంటే కనుక, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుబడినటువంటి వాక్య భాగం చూసినట్లయితే కనుక భక్తిహీనుల క్షేమము అని కనబడుతూ ఉన్నది కదండి. అంటే భక్తి కలిగినటువంటి బిడ్డలు ఉంటారు, అలాగనే భక్తిహీనులు కూడా ఉంటూ ఉన్నట్టుగా మనకి ఈ మాటలను బట్టి, ఈ పదములను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు ఎలాగ ఉంటున్నారు, వారు ఎలాగన బ్రతుకుతూ ఉంటున్నారు, వారు ఎలాగ అవుతున్నది జీవితం అంటే కనుక మనం చూస్తాం. అలాగనే భక్తిహీనుల వారి జీవితం ఎలా ఉంటున్నది అని ఒకసారి వారు ఇలాగన ఆలోచన చేసినట్లయితే కనుక మనకి మంచిగా బాగా అర్థమవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి కదండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి నివసిస్తున్నారు, జీవిస్తున్నారంటే కనుక శ్రమలు లేదంటే కనుక శోధనలు, సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఎవరితో పోల్చుకున్నట్లయితే కనుక అంటే భక్తిహీనులతో మనం పోల్చుకున్నట్లయితే కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే వారికి అధికమైన శ్రమలు, శోధనలు, సమస్యలు కలుగుతూ ఉంటారు. వారు ఎదుర్కొనే వస్తూనే ఉంటుంది, ఎదుర్కొంటూనే ఉంటూ ఉంటారు కూడా. హల్లెలూయా. ఎందుకంటే గనక నువ్వు దేవునితో ఒక మంచి సంబంధాన్ని, దేవునితో మంచి బంధాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే కనుక మరి అపవాదిగాడికి ఏమైనా ఊరుకుని అలా చూస్తూ ఊరుకుంటాడంటే గనక అలా చూస్తూ ఊరుకోడు కదా. ఏం చేస్తూ ఉంటాడు, ఏదో రకంగా ఏదో విధంగా మనలను ఆ దేవుని నుంచి ఆ బంధాన్ని, ఆ కలిగిన బంధాన్ని మనం తెంపివేయాలి, దాన్ని కట్ చేయాలి. దేవుని నుంచి ఆ బిడ్డని, ఆ వ్యక్తిని విడదీయాలి, విడగొట్టాలి. దేవుని నుంచి ఆ వ్యక్తిని, ఆ బిడ్డను దూరపరచాలి, దూరంగా చేయాలి, దూరంగా ఉంచాలి. వాడి పనే అది కదా. లోకంలో, సమాజంలో చూసినట్లయితే కనుక కొంతమంది వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒరే కొంచెం ఆడేది సమస్యలో ఉన్నాడు రా, చూడరా కొంచెం, వెళ్ళరా కొంచెం, ఎవరా దర్శించండి రా కొంచెం, ఎలా అంటారా బాబా, బలపరచంటారా అన్నారు అనుకోండి. నేను చెప్పే మాటలో ఎవరు అనుకోండి, లోకస్తుల గురించి చెప్పడం లేదు, మన క్రైస్తుల గురించి చెప్తున్నా ఉన్నాను కూడా. నేను మన క్రైస్తుల గురించి చెప్తున్నాను. ఏమిటంటే కనుక ఎలా ఉంటుందంటే కనుక వారి దగ్గరికి వెళ్ళి వారిని బలపరచడం పోయి ఇంకోనూ కొన్ని మాటలు వారికి తెలియజేస్తూ వారిని ఆ మాట ఈ మాట అంటూ ఉంటారు. ఏమంటే ఎలాగంటే కనుక వారిని ఇంకోనూ కించపరిచే విధముగా, బాధ పెట్టే విధముగానే కొన్ని విధముగా మాటలు వారిని అంటూ ఉంటారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాం, మీకు అర్థమయ్యే సింపుల్ గా మంచిగా. ఒరే చూడరా పడిపోయాడరా కొంచెం, చాలా బాగా ఏదో సమస్య ఉన్న పడిపోయాడ, చాలా గట్టి దెబ్బ తగిలింది, లేదా యాక్సిడెంట్ అయిపోయిందని అనుకోండి. వారి దగ్గరికి వెళ్ళి, ఎరా ఏమైపోయిందిరా, కాలు ఇరిందా, మొత్తం కాలు పోద్దాం అనుకున్నారా, ఇలాగ అన్నారు అనుకోండి. ఎలా ఉంటుంది వాళ్ళకి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఆ పడేటువంటి నొప్పి బాధ కంటే కూడా ఆ వ్యక్తి అంతగా నన్ను దర్శించడం వచ్చిన వ్యక్తి వారి మాటలు బట్టి అధికముగా ఇంకా నొప్పి బాధకును ఆ వ్యక్తికి కలుగుతూ ఉంటది కదా. కొంతమంది ఇలాగ మనకి రే కొంచెం కుటుంబాలకు మంచిగా ఆ జతకల్పంటారు, అలా ఉంచంటారు మంచిగా, అలాగన ప్రేమతోటి అక్కితో సఖ్యతో అలాగన సాగులాగా చూడంటారా అంటే మళ్ళీ ఏం చేస్తారంటే భార్య మాత్రం మధ్యలో వారు చేస్తుంటారంటే కనుక అగ్గుబలేసి మళ్ళీ వచ్చేస్తుంటారు, అగ్గుబులో వేస్తారు. మళ్ళీ ఏమవుతుంటది అప్పుడు? కలిసి ఉండడం పోయి, ఆ ప్రేమగా ఉండడం పోయి, ఇంకను అగ్గి మీద గుగ్గులలాగా అన్న విధంగా అసలు ఇంకా సస్యం మీరు ఇంకా నువ్వంటే నాకు వద్దు ఇంకా అసలు వద్దు అన్న విధంగా అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భక్తిహీనుల క్షేమం చూసినట్లయితే కనుక వారు ఎల్లప్పుడూ కూడా దేవుళ్ళు ఏలాగన ఎప్పుడు కూడా వర్ధిల్లగలుగుతున్నారండి అని అనుకుంటూ ఉండవచ్చు మనము. హల్లెలూయా. దేవుడు అంటే కనుక అసలు భక్తి లేకుండా ఉంటూ ఉంటారు కాబట్టి వారు భక్తిహీనులుగా ఉంటున్నారు. మరి వారికి సోదరులు లేదంటే సమస్యలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. భయభక్తులు కలిగిన వారితో మనం పోల్చినట్లయితే భక్తిహీనులకు కలిగేటువంటి సమస్యలు సోదరులు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవునితో ఎటువంటి విధంగానైనా బంధం వారు కలిగి ఉండకుండా ఉంటున్నారు కాబట్టి ఇంకా అపవాదిగాడు వారి వద్దకు అంటే వారి వద్దకు వెళ్లకుండా ఉంటూ ఉంటారు. ఇంకా అందరి బట్టి కొంచెం వారికి సమస్యలు తక్కువగా ఉంటూ ఉంటాయి, తక్కువ కనబడుతూ ఉంటాయి. దేవునితో మంచిగా స్ట్రాంగ్ రిలేషన్ అంటే మంచి బాండింగ్ ఉంటే గనక ఆ బాండింగ్ ఏదో విధంగా కట్ చేయాలి, తొలగించాలి అనేటువంటి విధముగా అపవాదిగాడు వాడి సేన అలాగిన కీర్తి కలిగే ఉంటూ ఆ పని చేస్తూనే ఉంటూ ఉంటాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు ఏ విధంగా క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నారు, వారు ఏ విధంగా వర్ధిల్లగలుగుతూ ఉంటున్నారు అంటే కనుక ఎటువంటి కుళ్ళు కుతంత్రం లేకుండా ఎటువంటి కుళ్ళు కుతంత్రం లేకుండా మనం మంచిగా బాగా జీవిస్తున్నామా, సంపాదించగలుగుతున్నామా, ఇలా కష్టపడుతున్నామా, కష్టపడాలి సంపాదించుకోవాలి అని ఈ విధంగా ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకైతే గనక చూసినట్లయితే ఒకడు గనక బాగుపడుతుందంటే గనక మనకి ఎలాగుంటదంటే ఓర్వలేని బుద్ధి. మనది ఎలాంటి బుద్ధి అంటే గనక ఓర్వలేని తనము, ఓర్వలేని బుద్ధి కలిగి ఉంటారు కాబట్టి మనం ఇంకను ఎదగలేకపోతున్నాము. భయభక్తులు కలిగిన వారు దేవుని బిడ్డలు చెప్తున్న మాటలేను. భక్తిలు అనుకోండి దేవుని బిడ్డలు కానే కారు కదా కలిగినప్పుడు దేవుని దూరం అయిపోతారు కాబట్టి దేవుని బిడ్డలు కావరప్పుడు సాతాను గాడికి సేనలో చేరిన వారు అవుతారు కాబట్టి వాడికి బిడ్డలుగా మనకి వారికి అనుచరులుగా మనకి అవుతారు కాబట్టి వాడి బిడ్డలను చెప్పుకోవాలి కూడా, చెప్పవచ్చును కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము భక్తిహీనుల క్షేమం చూసి మనం ఎప్పుడు కూడా వారే మంచిగా బాగా ఉండగలుగుతున్న జీవిస్తున్నారు, మన బతుకులు ఎలాగైపోయినా ఎలా ఉన్నాయి, మనం ఇంతేనా, మన పరిస్థితేనా అని ఇప్పుడు కూడా మనము అనుకోనకూడదు. మనకి అధికమైన శ్రమలు మనకు కలుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చూసి మనము పడిపోతూ ఉంటాం. అందుకనే మనం విజయం పొందుకోలేక విజయం చూడలేకపోతూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే కనుక ఎన్నో సమస్యలు మనకు వస్తున్నా సరే అనుకోవచ్చు, మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తున్నట్లయితేనే దేవుడు మనకి విజయమును ఇవ్వగలుగుతూ ఉంటాడు, ఇస్తాడు, మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రార్థించక ఉండిన ఎడల సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే గనక మరి నీవు ఏ విధంగా ఎలాగున విజయము చూడగలుగుతూ ఉంటావు? దేవుడు నీకు ఏ విధంగా ఎవరు నీకు విజయం ఇవ్వగలుగుతూ ఉంటారు? ఏ విధంగా నీవు విజయం చేకూర్చే విధంగా నీకు అవుతూ ఉంటది అంటే ఏ విధంగానైనా సరే అనుకోవచ్చు విజయం చూడలేకపోతూనే ఉంటాము. నువ్వు దేవుని తట్టు తిరుగుతూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క తోడు కోరుకుంటూ ఆయన యొక్క ప్రవ్వా నీవు నాకు కావాలని అడుగుతూ, నీ సహాయం కావాలి, నీ తోడు కావాలి, నువ్వు నాకు కావాలయ్యా అని అడుగుతూ, దేవా మీరు నాకు కార్యం జరిగించండి, ఈ విధంగా సమస్యలతో ఈ విధంగా ఒడిదుడుకులు పడిపోతూ ఉన్నానయ్యా, దీని నుంచి నన్ను దేవా తప్పించండి అయ్యా, బయటకు తీసుకురండి అయ్యా అని దేవుడిని అడుగుతున్నట్లయితే, దేవునికి సహాయం కోరుతూ అడుగుతున్నట్లయితే గనక ఆయనే నీకు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు కాబట్టి
ఆయన కాకుండా మరి ఎవరు కూడా నీకు ఏ ఒక్కరు కూడా సహాయం చేయవారు ఎవరు కూడా లేరు, రారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, ఎంతో కాలం అయిపోతుంది, కానీ అయినా సరే నా బ్రతుకులు లేదా నా కుటుంబం ఇలాగనే ఉంటున్నదే, ఎదుగు పొదుగు లేకుండా అయిపోతున్నదే అని ఇలాగనే మనం ఆలోచన కలిగి ఒకరితో ఒకరు మనం కంపారిజన్ చేసుకుంటూ అలాగన ఉంటున్నాం కూడా. ఎవరిలో ఉన్నది ఈ లోపం అంటే కనుక మనలోనే ఉన్నది లోపం, మనలోనే ఉన్నది లోపం ఇది. హల్లెలూయా. చూసినట్లయితే కనుక లోకములో సమాజంలో చూసినట్లయితే కనుక అనేక మంది దేవుణ్ణి గుర్తెరగని వారు, దేవుణ్ణి గుర్తెరగని బిడ్డలు కూడా మంచి స్థాయిలో మంచి స్థితిలో కూడా అధిక సంపన్నులుగా అవుతున్నారు, కనబడుతూ ఉంటున్నారు. మరి దేవుని బిడ్డలు ఎందుకు ఎలాగన అధిక సంపన్నులుగా అయితే మంచి స్థితిలోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మనలోనే ఉన్నది అంతా కూడా, లోపం అంతా కూడా. మనందరూ కూడా ఎలాగైనా ఆలోచిస్తూ ఉంటాం కూడా కదండి. అధికమైన ధనవంతుల జాబితాల్లో లేదా అధికమైన సంపన్నుల జాబితాలో చూసినట్లయితే కనుక చాలా మంది దేవుని గుర్తెరగని వారే ఉంటున్నారు. మరి మనం ఎక్కడ ఉంటున్నాము? మనం ఎక్కడ ఉంటున్నాము? వాడు బాధ తీసుకుంటున్నాడు, వీడు బాధ తీసుకుంటున్నాడు, ఇదే గొడవ మనకి ఆలోచనతో అయిపోతున్నది. దానివల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? నీకేమైనా ప్రయోజనం ఉందా? నీ బ్రతుకు నువ్వు చూసుకో, నువ్వు బ్రతుకు మంచిగా దేవునితో మంచిగా సంబంధం కలిగి ఉండు, ప్రార్థనలో ఉండు, దేవునితో గడుపుతున్నట్లయితే కనుక దేవుడే నీ ప్రార్థనలు ఆలకించి నీ సమస్యలన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వకుండా ఉంటాడా? నీ స్థితిగతులు మారకుండా ఉంటాయా? నీకు ఎవడెలా పోతే నీకెందుకు, వాడు ఎవడ ఎలాగ సంపాదిస్తే నీకెందుకు, ఎవడ ఎలా తెచ్చుకుంటే నీకెందుకు, ఎవడ ఏ విధంగా నెలకని తెచ్చుకుంటే నీకెందుకు? అవన్నీ మనకి అంత అవసరం మనకన్నీ కూడాను. అవన్నీ కూడా కలిగి పెట్టుకుంటున్నాం కాబట్టేనే అది నీ పలుమార్లు కూడా చెప్తున్నాను కూడా, క్యాన్సర్ కంటే అది ప్రమాదకరమైనది. అది క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనది. ప్రస్తుత కాలంలో సమాజం చూసినట్లయితే చాలా మటుకు మనుషులు వివిధ రకాలైనటువంటి క్యాన్సర్లతో మనుషులు చనిపోతున్నారు, బాధపడి చనిపోతూనే ఉంటున్నారు కూడా. అంతకంటే ప్రమాదకరమైనది ఈ అసూయ, ఓర్వలేనితనము, అసూయ. చూసారా, ఇది చాలా మంది దేవుని బిడ్డల్లో ఉంటున్నది కాబట్టనే వారు ఏ ఒక్కరు కూడా ఎదగలేకపోతూ ఉన్నారు. ఓర్వలేని బుద్ధి లేదా అసూయ ఇవన్నీ కూడా కలిగి ఉంటున్నారు కాబట్టనే ఎదగలేని తనముగానే పూర్తనే ఉంటున్నది. దేవుడు చెప్పిన విధంగా ఏ ఒక్కరైనా సరే జీవించడానికి ఇష్టపడుతున్నారా, కొన్ని ప్రయత్నం చేస్తున్నారంటే కనుక అబ్బే సస్సే మేరా, నాకు చెప్పలేదు, నా పేరు పెట్టి చెప్పాను నీకేమైనా, ఈ రకంగా ఈ తీరు ఎలాగ ఉంటుంది మనకంతా కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ఆలకించండి అయ్యా, నాకు విధేయులుగా ఉండండి, నాకు లోబడని చెప్తుంటే దేవునికి ఎవరైనా లోబడుతున్నారా? దేవుని మాటలకి ఎవరైనా సరే చిత్తం ప్రవ్వా అని ఏ ఒక్కరైనా సరే శిరస్సు వంచి ఏమైనా ఆలకిస్తున్నారా, శ్రద్ధ వహిస్తున్నారా, శ్రద్ధగా ఉంటున్నారంటే గనక ఏ ఒక్కరు కూడా అలాగా జీవించడం కనపడడం లేదు. అందుకనే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే కనుక లోకంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడికి ఏ ఒక్కడు కూడా కనబడటం ఏ ఒక్కడు కూడా లేడు అని చెప్తూనే ఉన్నాడు. స్వయమున దేవుడే ఈ విధంగా ఈ మాటలు చెప్తున్నారు కూడా. నీతిమంతులు ఏ ఒక్కరు లేరు భూమి మీద, ఏ ఒక్కరు కూడా కనబడడం లేదు అని దేవుడే చెప్తున్నారంటే మనమందరము నీతిమంతులుగా అవ్వాలి, నీతిమంతులుగా జీవించాలని దేవుడు చెప్తూ ఉండగా మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాము, మన ఆత్మ జీవితం, మన జీవితం ఎలాగ ఉంటున్నది ఇన్ని ఒకసారి ఆలోచిస్తే కనుక మనకంతా కూడా మంచిగా బాగా అర్థం అవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఉపవాసం మాకు ప్రార్థన చేయండి అమ్మా అంటే ఏమైనా చెప్తున్నారా? అంటే నేను మీకు చెప్పి మాట గుర్తుంచుకోండి, నేను మీ గురించి చెప్పడం లేదు, దేవుని బిడ్డలు క్రైస్తవులు చెప్తున్నాను. నేను స్పెసిఫికల్ మీరు ఉపవాసం ఎవరన్నా ఉంటున్నారని అడుగుతున్నానంటే అలా లేదు, అడగలేదు కదా, గమనించండి. నేను మన దేవుని బిడ్డల గురించి నేను చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా, క్రైస్తవుల గురించి దేవుని బిడ్డల గురించి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా.
ఇతరుల కోసం అనుకోవచ్చు. ఎవరైనా సరే ప్రార్థనలు చేసేవారుగా ఉంటున్నారా? ఇతరుల క్షేమం కోరుకుంటున్నామా అంటే గనక ఏ ఒక్కరు కూడా కోరుకోవడం లేదు. ఇతరుల కోసం ఏంటంటే నా కుటుంబం కోసమే నాకు సరిపోవట్లేదు, ప్రార్థన చేయడం చూసుకోవడం చక్కబెట్టకు సరిపోవట్లేదు, ఇంకా ఇతరుల కోసం, ఇతరుల క్షేమం కోసం, ఇతరుల సమస్యల కోసం, ఇతరుల బాగు కోసం నేనేమని ప్రార్థించడానికి నాకు ఎక్కడ అవకాశం ఉంటుందండి, నాకు అక్కడ సమయం ఉంటుందండి అనే భావనతోటి ఉంటున్నాం. ఎప్పుడైతే నీవు ఇతరుల కోసం, ఇతరుల క్షేమం కోసం ఆలోచన కలిగి వారి సమస్యల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, ఇతరుల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వాల్సినవి, నీవు కోరుకునేది అడగక మునిపే, నువ్వు ఆ దేవుని అడగక మునిపే దేవుడు నీకు ఖచ్చితంగా తప్పనిసరిగా ఇచ్చేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే నీవు నీ గురించి ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ నీ యొక్క ఇరుగు పొరుగు వారి కోసము మరచిపోకుండా తప్పనిసరిగా వారి కోసం ప్రార్థించినట్లయితే కనుక ఖచ్చితంగా దేవుడు నీ క్షమను కోరుకుంటూ నీకు మేలు చేస్తూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తి ఎలా ఉంటుందంటే గనక, నా ప్రార్థన దేవుడు వింటాడా? నా ప్రార్థన వినడం లేదండి. ఎందుకు వింట దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు కదా. సన్నగా ఉన్న వాళ్ళ ప్రార్థన విన్నో, కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే బలంగా ఉండాలైతే వాళ్ళ ప్రార్థన గట్టిగా కొంచెం సేపు చేస్తారు, గంటలు చేస్తారు. సన్నగా ఉన్న వాళ్ళు అసలు ఊపుకుంటట్లేదు, నాకు అసలు వినపట్లేదు, బయటికి పక్క వాళ్ళు కూడా వినపడలేని విధంగా ప్రార్థన చేస్తారు. నేను ఆ ప్రార్థన ఇంకా ఎలాగంటాను అంటున్నారు దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా? అసలు ఆ స్థలంలో ఉన్న వాళ్ళకి, అదే ఈ దేశంలో ఉన్న వాళ్ళకి, ఇలా ఉన్న వాళ్ళకి, లేదంటే అలా ఉన్న వాళ్ళకి ప్రార్థన వింటాను, అలాగైతే ప్రార్థన చేసినట్లయితే నేను వింటాను, ఆలకిస్తాను దేవుడు చెప్తున్నాను అంటే ఎక్కడ ఆ విధంగా ఎక్కడ కూడా చెప్పడం లేదే. దేవుడు అటువంటి వాడు కాదు కదా. మన దేవుడు అందరికీ కూడా ప్రభువై ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడుగా, ప్రభువుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఎన్ని కార్యములు చేసినా, నీకు ఎన్ని ఇచ్చినా సరే, నాకేమి ఇచ్చాడండి, నాకేమి చేశాడండి అని ఈ విధంగా దేవుని మీద మనము నెపం వేసే విధంగా అయిపోతూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూసినట్లయితే గనక మనలో క్రైస్తవుల్లో దేవుని బిడ్డలో చూసినట్లయితే ఇంకొను ఎలాగున్నదంటే గనక, సరైన విధముగా వారి యొక్క మనస్సు మార్పు చెందకుండగా, వారి హృదయం కూడా ఇంకొను శుద్ధీకరించబడకుండగా ఎలాగుంటున్నదంటే కనుక దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధముగానే బ్రతుకుతూనే ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకొను వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే గనక, ఎదురు వ్యక్తులు అయితే కనుక మన పక్కింటోళ్ళు, ఎదురు వ్యక్తులు మన ప్యాంట్లో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, కనబడుతున్నాడు కాబట్టి చూస్తారేమో కదా అనుకోవచ్చు, కనబడుతున్నారు కదా అనుకోవచ్చు, తప్పు చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా వెళ్ళకూడదా అని అనుకుంటూ ఉండవచ్చు, భయపడుతూ ఉంటారేమో. కానీ మన దేవుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కరికి కనపడ్డు కదా, పర్వాలేదులే, అబద్ధం ఆడినా పర్వాలేదు, గొడవాడినా పర్లేదు, ఒక మాట అనేసిన, ఒక వల్గర్ వర్డ్స్, ఒక మాట అనరాని పదము అనేసిన పర్వాలేదు. దేవుడేమంటాడు? ఇక్కడ లేడు కదా, ఎక్కడో ఉన్నాడు, పర్వాలేదు, ఇది ఒక్కసారికి ఏదో అనేసాడు, నువ్వు జారాలే పర్వాలేదు అంటే దేవునికి క్షమించమని అడుగుతాను, సరిపోదు, పర్వాలేదు, క్షమిస్తాలే అనేటువంటి భావనతోటి చాలా మట్టుకు అలాగనే జీవిస్తూనే ఉంటున్నారు. నీ యొక్క ఆత్మీయ జీవితము పడవేసుకుంటూనే లేదంటే కనుక పడిపోతూనే ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కనుక అన్యాయం చేస్తూనే ఉంటూ ఉన్నారు, మోసం చేస్తూనే ఉంటున్నారు, కక్ష కలిగే ఉంటూ ఉన్నారు, ఇలాగ అసూబుద్ధి కలిగి ఉంటారు, వారవలేని బుద్ధి కలిగే ఉంటారు, ఇలాగ అనేక రకములైన ఈ విధంగా బుద్ధులు కలిగే ఉంటున్నారు, గుణములు కలిగే ఉంటున్నారు. హల్లెలూయా. అందుకనే చాలా మటుకు దేవుని బిడ్డలు ఇంక నువ్వు ఎదగలేకపోవడానికి కారణాలు అయిపోతూ ఉంటున్నాయి. దేవుని యొక్క తప్పు, దేవుని యొక్క పొరపాటు ఏం లేదు, మనలోనే ఉన్నది ఆ పొరపాటు, ఆ తప్పు మనలోనే ఉంచుకొని వారందరూ బాగుపడిపోతున్నారు. ఆ బిల్డింగ్ కంటే వేస్తున్నాడు, అక్కడ బిల్డింగ్ ఉండేస్తాడు, ఇక్కడ బిల్డింగ్ ఉండేస్తున్నాడు, నెలకి ఎంత వచ్చేస్తుంది, సంపాదిస్తున్నాడు, అయ్యి బాబు ఇంకా సమస్య, ఇంకా అట్లా ఓటేటి, ఇంకా బండి మీద బండి, కారు కాకుండా ఇలాగా ఆలోచన మనం కలిగి పెట్టుకుంటూ ఉన్నామంటే కనుక నీలో ఉన్నది ఆ యొక్క సమస్య, నీలో ఉన్నది ఆ పురుగు,
ఆ పురుగులు చనిపోతే తీసివేసుకుంటే కనుక నీవు కూడా మంచిగా దేవుళ్ళు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. నీవు కూడా దేవుళ్ళు క్షేమంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళు మనమందరూ కూడా నీతిగా యథార్థవంతులుగా దేవుడు చెప్పిన విధముగా దేవుని యొక్క వాక్యానుసారముగా ప్రతి ఒక్కరు కూడా జీవించగలిగినట్లయితే గనక, జీవిస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా దేవుడులను అత్యధికముగా ఆశీర్వదిస్తూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప మనకి ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు, గొప్ప భాగ్యం కూడా ఇచ్చి ఉన్నాడు. దేవుడు తన స్వహస్తాలతో మనలను ఏంటండి 2-3 సార్లు అడిగితేనే కానీ బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంటా చెప్పారంటారా? అది మొదటిసారి చెప్పేశారంటారు. అయితే హల్లెలూయా అంటే అక్క చెప్తాది కదా అని చెల్లి చెప్పకుండా ఉంటున్నదేమో, అక్క చెప్తేనే బాగుంటుంది అనుకుంటున్నారా ఏటో. సరే, ఏది ఏమైనా గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక దేవుడు మనల్ని ప్రత్యేకంగా రూపించి ఉన్నాడు. దేవుని దృష్టిలో దేవునిలో కూడా మనం అందరూ కూడా ప్రత్యేకమైన వారముగా ఉన్నాము. మనందరినీ కూడా ఆయన రూపులోని మనందరూ కూడా చేసి ఉన్నాడు. సమస్తమును అనగా ఈ లోకమును, ఈ సృష్టిని చూసినట్లయితే సమస్తమును కూడా ఆయన నోటితోనే ఆయన కలుగు చేయగా ఏంటి మనందరినీ మాత్రము తన హస్తములతో, తన సొంత హస్తములతోనే మనందరినీ కూడా దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి దేవునికి మనమందరం కూడా ఎంతో కావలసిన వారమై ఉన్నాము. దేవునికి మన ఎడల ఎంతో ప్రత్యేకమైన ఆలోచన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏం చెప్తున్నారంటే గనక, అరే బాబు, నేను ఏ రకంగా ఏ విధంగా లోకంలో జీవించానో మీరును అలాగే జీవించాలరా అని. హల్లెలూయా, హల్లెలూయా. అనగా చూసినట్లయితే కనుక దేవుడు మనకు చెప్పినటువంటి విషయం, చెప్పినటువంటి మాట ఏంటంటే కనుక, నేను యథార్థముగా, నీతిమంతుడుగా, పరిశుద్ధునిగా లోకములో జీవించి ఉన్నాను కాబట్టి, మీ మధ్యలో జీవించి ఉన్నాను కాబట్టి మీరును నా వలె పరిశుద్ధులుగా జీవించండి అని. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా జీవించాలంటే అండి, దేవుని దూరంగా, దేవుని వ్యతిరేకంగా జీవిస్తే కనుక మనందరూ కూడా బాగుపడిపోతాం. మనమందరం కూడా మంచిగా లోకములు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అంతేనా? దేవుడు చెప్పినది అదేనా? దేవుడు చెప్పినది కాదు కదా కదండి. ఏం చెప్తున్నాడు? నా వలె లోకములో జీవించాలరా అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఈ లోకములో మన మధ్యకు వచ్చి ఆయన ఏ రకంగా, ఏ విధంగా జీవించి ఉన్నాడు మనకందరికీ ఆయన గురించి తెలుసు కదా బాగా. ఆయన ఏ విధంగా, ఏ రకంగా జీవించి ఉన్నాడు, ఆ విధంగా, ఆ ప్రకారముగానే మనమందరము కూడా జీవించడానికి ప్రయత్నం చేస్తూ, అలాగనే జీవించడానికి ఎప్పుడు కూడా సిద్ధపడుతూనే ఉంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి భక్తిహీనులకి లేదంటే కనుక భక్తులకి మరి వ్యత్యాసం ఉంటదంటారా? అది దేవునికి కావాల్సింది అదే. నా వాళ్ళే పరిశుద్ధంగా జీవితము లేదా పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే కనుక, భక్తిహీనులు అనుకోండి, వారు ఏ రకంగా జీవిస్తూ ఉంటారు, ఏ రకంగా లోకంలో ఉంటారంటే వారికి నచ్చిన విధముగా, వారికి ఇష్టమైన రీతికి వారు ఏ పనినైనా, దేన్నైనా, ఎప్పుడైనా, ఎలాగైనా వారు చేస్తూనే ఉంటారు, చేయడానికి ఇష్టపడుతూనే ఉంటారు. మరి భక్తి బిడ్డలు అనుకోండి, దేవుని యందు భక్తులు ఉన్నవారు, అటువంటి బిడ్డలు అనుకోండి, వారు నచ్చే విధముగా, వారు తోచిన విధముగా ఏ పనినైనా సరే చేయడానికి ఇష్టపడతారా అంటే, చేస్తారంటే ఆ విధంగా చేయడానికి ఇష్టపడరు. ఆ విధంగా ముందుకు రారు, ముందుకెళ్ళరు కూడా. హల్లెలూయా. ఎప్పుడు కూడా వారు దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలను అవి తెలుసుకొని దాని ప్రకారం లోకములో జీవించడానికి ఇష్టపడుతూ, దానిని నెరవేర్చడానికి ఇష్టపడుతూనే ఉంటూ ఉంటారు. అంటే దేవుని యొక్క ఆశను తీర్చడానికి ఇష్టపడుతూ తీరుస్తూనే ఉంటూ ఉంటారు. అనగా దేవుని యొక్క చిత్తానుసారంగానే జీవించడానికే ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల సంగతి నీకు అది ఎలాగున్నా సరే, వారు ఎలాగున్నా పక్కన పెట్టేసేయండి. భక్తిహీనుల పరిస్థితి ఎలాగున్నా, వారు ఎలా బతుకుతున్నా, వారు ఏం తెచ్చుకుంటా, ఎంత సంపాదించుకున్నా, నీకు అదంతా కూడా నీకు
అనవసరము, అంత అనవసరం. లోకస్తులు అనుకోండి అటువంటి విధంగా ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు కదండి. లోకస్తులు అనుకోండి వారికి ఆలోచనలు ఎలా ఉంటాయంటే కనుక లోకములో జీవిస్తున్నారు కాబట్టి లోకములో ఉన్న వాటి మీదే ఆలోచనలు, ఆశలు, తలంపులు, ఉద్దేశాలు కలిగే ఉంటూ ఉంటారు. అయితే మరి దేవుని బిడ్డలైతే గనక అండి, భక్తి పరులైతే గనక, దేవుని ఎడల భక్తులు కలిగి జీవిస్తున్న వారు ఉంటున్న బిడ్డలైతే గనక ఈ లోకం మీద ఏ మాత్రము ఎటువంటి విధంగానైనా సరే ఆలోచనలు, ఆశలు, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉండకుండగా, పెట్టుకొనకుండగా ఉంటారు. దేవుని బిడ్డలైతే గనక, నేను చెప్పిన మాటలు భక్తులు కలిగిన బిడ్డలు ఉండగా దేవుని బిడ్డలు అయితే గనక వారు ఎలాగ ఉంటారంటే గనక వారి తలంపులు, వారి ఆలోచనలు, ఉద్దేశాలు దేని మీద ఉంటాయి, లేదా ఏ విధంగా ఎలాగ ఉంటాయంటే కనుక దేవుని మీదే, దేవుని రాజ్యం మీదే కలిగి ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా దాని మీదే ఆలోచన కలిగి, దాని మీద తలంపులు కలిగి, దాని మీదే ఉద్దేశాలు కలిగి బతుకుతూనే జీవిస్తూనే ఉంటూ ఉంటారు దేవుడు చూపించినటువంటి మార్గములోనే. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు ఏ విధంగా, ఏ రకంగా జీవిస్తున్నావు? దేవుని యొక్క మాటను వినయముగా తీసుకుంటున్నావా, వింటున్నావా, ఆలకించి ఆ మాట ప్రకారంగా జీవిస్తున్నావా? దేవుడు చెప్పిన విధంగా అనగా ఆయన చిత్తానుసారంగానే ఈ లోకములో జీవించడానికి ఇష్టపడుతున్నావా, జీవిస్తున్నావా? చాలా మటుకు మన దేవుని బిడ్డలు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యానుసారంగా ఏ ఒక్కరు కూడా జీవించడం లేదు, ఏ ఒక్కరు కూడా జీవించడం లేదు. మరి తండ్రి యొక్క మాట వినకుండా జీవిస్తున్న వారైతే కనుక అతని వారిని దేవుడు అనగా నీ తండ్రి ఇష్టపడతాడా? నిన్ను చూసి ఇష్టపడతాడా? ఏమైనా ఇష్టపడడు. మరి ఇష్టపడని వారముగా అయిపోతున్నాం, ఇష్టపడని వారముగా అటువంటి జీవితం జీవిస్తున్నామంటే మరి మన పరిస్థితి తర్వాత మన పరిస్థితి ఎలాగుంటది, ఏమైపోతుంది అటువంటి క్వశ్చన్ మనకి కలుగుతున్నదా, వస్తున్నదా? గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక మనమందరము కూడా ఇలా భక్తి కలిగి ఉంటున్నాము, లేదా దేవుణ్ణి పూజిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని వద్దకు వస్తున్నాము, దేవుని మందిరానికి వస్తున్నాము అంటే ఏ కారణం చేత, లేదంటే ఏ నిమిత్తమే, దేని నిమిత్తమే, ఎందుకొరకే దేవుని వద్దకు, దేవుని మందిరానికి వస్తున్నాము, ఆయనను పూజిస్తున్నాము అన్న ప్రశ్న వేసుకున్నట్లయితే కనుక దానికి సమాధానం నీకే దొరుకుతూనే ఉంటూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము పరిశుద్ధమైన జీవితంగా ఉన్నదా లేదా? దేవుడు కోరేది అదే కదా, దేవునికి ఇష్టమైనది అదే కదా. నోరు తెరిస్తే అబద్ధాలు, కళ్ళు మూస్తే అలాగా డిఫరెంట్ వేస్ లో అలాగా దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నామంటే, ఒకసారి ఆలోచన కలిగి ఉంటున్నామంటే కనుక ఏ రకంగా ఆలోచన ఉంటున్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి, మన ఆలోచన ఉద్దేశాలు అన్ని కూడా ఏ విధంగా ఉంటున్నాయి? దేవుని ఎప్పుడైనా సరే సంతోషపెట్టే విధముగా మన ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఉంటున్నాయా? నీ లోకపరంగా చూసినట్లయితే కొంతమంది పెద్దలు అనుకోవచ్చు, మనతో అంటుంటారు కూడా అండి, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టే విధముగా, వారు మెచ్చుకునే విధంగా అండి, తలెత్తుకునే విధంగా, అంటుకునే విధంగా చెప్తూ ఉంటారు కూడా అనుకోవచ్చు. వారిని ఎప్పుడు కూడా మనం సంతోషపరిచే విధముగా లోకంలో జీవించాలి కదండి. వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టే విధముగా, బాధపరిచే విధముగా మనం ఉండకూడదు కదండి. అయితే మరి ఆత్మీయంగా తీసుకున్నట్లయితే లోకపరంగా నీకు హింసలేనో తెలిసింది కాబట్టి, మరి ఆత్మీయంగా నిన్ను కనిని బట్టి తండ్రి ఒకరు ఉన్నారే, ఆయన యేసుని ప్రభువుగా ఉన్నారు కాబట్టి మరి ఆయనకు సంతోషమును, ఆయనకు ఆనందము నీకు కోరుకుంటున్నావా? దాన్ని నెరవేర్చడానికి ఎప్పుడైనా సరే ఆరాటపడుతున్నావా? దాని పట్ల ఏమైనా ఆలోచన కలిగి ఉంటున్నావా అంటే గనక ఏ ఒక్కరు కూడా లేకుండానే ఉంటున్నారు. మరి ఎలాగుంటుందంటే కనుక వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సంతోషాన్ని బట్టే కలిగి ఆ రకంగా, ఆ విధంగానే జీవిస్తున్నారు. అందును బట్టే భక్తిహీనులు ఎప్పుడు కూడా క్షేమంగానే వారు బతుకుతూనే, వారు ఎదుగుతూనే, అభివృద్ధి చెందుతూనే ఉంటున్నారు. వారి స్థితిగతులు పూర్తిగా మారుతుండడానికి అవకాశాలు ఉంటున్నాయి. మనమైతే ఇంకొన అలాగనే దిగజారిపోతూనే, కిందకి వెళ్ళిపోతూనే ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే కనుక నాకు సమీపంగా నాతో ఉండేటువంటి వారైతే నాకు ఇష్టము అని దేవుడు చెప్తున్నాడు. నా వలె పరిశుద్ధంగా జీవిస్తున్న వారైతే కనుక నాకు ఎంతో ఇష్టము. హల్లెలూయా. దేవుడు కనుక సమయంలో చెప్పేటువంటి మాట ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో ఉన్న మాట అది. అక్రమము చేయవారు నా ఇద్దరు నుండి, అంతే కదండి, గుర్తుకొచ్చింది, జ్ఞాపకం వచ్చిందా? అంటే దేవుణ్ణి అనగా నీతనే నువ్వు ఎప్పుడు కూడా సంతోషపరిచే విధముగా నువ్వు జీవించకుండా ఉంటున్నట్లయితే మనం అందరం ఎలాంటి వారం ఉంటాము? అక్రమం చేయవారుగా అయిపోతూ ఉంటాం. అవునంటారా కాదంటారా అండి? మోసము, అసూయ, కక్ష, కుళ్ళు, కుతంత్రము అండి, అబద్ధాలు అండి, వ్యభిచారము, ఇలాగ అన్ని రకాలుగా ఉన్నటువంటి పాపాలన్నీ కూడా మనం చేస్తూనే ఉంటున్నాం. చేసి ఉన్నాం చెప్పడం లేదు, చేస్తూనే ఉంటున్నాం. అనగా రక్షణ పొందినను సరే ఇంకో చిక్కులు చేస్తూనే ఉంటున్నామంటే ఎలాగుంటది? అప్పుడు దేవుడు మన మీద ఉమ్మి వేసి అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అన్నాడు అనుకోండి. మన పరిస్థితి ఏమవుతుంది? మనం ఎలాగుంటాం? ఎక్కడ ఉంటాం? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నీకు ఇరుగు పొరుగును బట్టి సంతోషించాలి. దేవుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా వారిని బట్టి స్తుతిస్తూనే ఉంటూ ఉండాలి. ఎందుకంటే కనుక ప్రభువా వారి జీవితాలని మంచిగా బాగా ఉంచడం చేసినందుకు నీకు వందనాలయ్యా, ఇంకొన ప్రభు నీళ్ళు వర్ధిల్లాలయ్యా, నీలో ఆశించబడాలి ప్రభు అంటూ నువ్వు ఆ విధంగా వారి క్షేమమును కోరుకుంటూనే ఉంటూ ఉండాలి. ఎవరైనా సమస్యలు బాధపడుతున్నారు అనుకోవచ్చు, మీకు ఏదైనా ఎవరైనా చెప్పుకుంటారు అనుకోవచ్చు, వారి కొరకు, వారి క్షేమం కొరకు, వారి సమస్యల కొరకు నువ్వు భారము కలిగి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయమంటేనే చేయనండి, ఇప్పుడు వద్దండి, తర్వాత ఇలా అనే విధంగా అయిపోతున్నామంటే నువ్వు ఒక్కరి కొరకు ఏమైనా ప్రార్థన చేస్తావా అంటే కనుక నా శరీరం సహకరించట్లేదు, నాకు చాలా బలహీనత ఉందండి. బాబు నీ కోసం కాదని బాబు, వాళ్ళ కోసం చేయరా అంటే చేయడానికే మనం ముందు ఉండాలి, చేయడానికి మనం ముందు రావాలి. నేను ఎలా ఉన్నా ఏంటి, మనకి సామెత కూడా మనకి బయట చూస్తూ ఉంటాం, చాలా కోర్స్, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి ఏంటి, ఎన్నారా చూసారేమైనా? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి, అందరూ నేను ఒకటిగా ఉండాలని ఇలా డిఫరెంట్ వేస్ చూస్తూ ఉంటాం. కొటేషన్స్ అని చూసి మనం మంచిగా నవ్వుకోవడానికి బాగుంటది కదా అని చూసి నవ్వుకుంటూ ఉంటాం కదండి. మరి అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అని అనుకుంటున్నామంటే, చదువుతున్నామంటే కనుక ఆ ఆలోచన నీకు కలిగి ఉండాలి కదా, నేను కూడా కలిగి ఉండాలి కదండి. అన్నిటి అనుకోవచ్చు, దేవుని గుర్తారుగా బిడ్డ అనుకోవచ్చు. నశించిపోతున్నాడే, మరి వారి క్షమ కోరుకుంటున్నావా? నువ్వేమైనా నువ్వు వారు బాగుండాలని ఏమైనా ఆలోచన కలుగుతున్నావా అంటే కనుక వాడు అలా పోతే నాకెందుకండి, ఏం మందిరానికి వెళ్తున్నాను, ఏదో భక్తి కలిగి ఉంటున్నాను, ఏదో బయలు పెట్టుకొచ్చి చెప్తున్నాను, కొంచెంసేపు ప్రార్థన చేస్తా, ఏదో పాటలు పాడుతున్నాను, కొంచెంసేపు ఏదో అందరూ పాడుతున్నారు కానీ నేను పాటలు మాట చప్పట్లు కొడుతున్నాను, ఏదో కొంచెంసేపు కలిపి ప్రార్థన చేస్తున్నాను, వింటున్నాను, ఏదో వాకింగ్ చదవమంటే అక్కడ నుంచి వచ్చి తీసి అక్కడ వెళ్ళిపోతున్నాను, అయిపోతుందంటే ఇది సరైన భక్తిగా మనం అందరూ కూడా యోచించి తలంచి ఇది నేను క్రైస్తవుని, నిజమైన క్రైస్తవు నేను భావించే ఈ లోకంలో జీవిస్తున్నాం. అందుకని మనం ఎక్కువ అక్కడే ఉండిపోతున్నాం. ప్రతి ఒక్కరికి మంచిని, ప్రతి ఒక్కరికి క్షేమం మనందరూ కూడా కోరుకుంటూ ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కరి బాగును, క్షేముడు, మంచిని కోరుకుంటున్నట్లయితే గనక నీవును ఆశించబడ్డానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనం. హల్లెలూయా. దుష్టులు ఎంతలాగా సంపాదించిన, ఎంతలాగా వారి దగ్గర ఉన్నా, వారు కలిగి ఉన్నా సరే అనుకోవచ్చు, వారికి ఏముండదంటే నెమ్మది ఉండదు. ఏముండదండి? నెమ్మది ఉండదు. హల్లెలూయా. ఒక పెద్ద బిల్డింగ్ కట్టారండి, ఒక 2-3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు మంచిగా. ఓ రఫ్ గా మనకి చూసామంటే ఇంచుమించు ఒక 80 లక్షల వరకు అయ్యుండొచ్చు, లేదా ₹1 కోటి వరకు అయ్యుండొచ్చు అనుకుంటారా అని మనం లెక్కేస్తూ ఉంటాం కదండి.
అయితే వాడు ఏం తెచ్చుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు అంటే నెలకి అంటే ఎంత తెచ్చాడు, ఎంత పెట్టి కట్టాడు అంటే నెలకి ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఒక 50,000 లేదా ₹1,00,000 తెచ్చుకుంటాడేమో. దాన్ని బట్టి మనం లెక్కేస్తూ ఉంటాం కదండి. అప్పుడు దాన్ని బట్టి మనకి అంటే మనకు ఆలోచన కలుగుతూ ఉంటాయి. అనుకోకుండా మా ఇంటి మీదకి లేదండి ఎవరైనా దొంగలు పడితే కనుక మనకి ఎలాగుంటది, కొంచెం ఆలోచన కలుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కాకపోయినా ఏదో ఒక సమయాన్ని ఒక క్షణాన ఆలోచన కలిగి ఉన్నది అంటే కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక దుష్టులకు ఏం ఉండకుండా ఉంటారంటే అండి, నెమ్మది లేకుండా ఉంటూ ఉంటారంట. హల్లెలూయా. కొంచెం డబ్బులు కొంచెం ఎక్కువైతే కొద్ది ఏమవుతుంటదంటే కనుక అధిక రకములైనటువంటి శారీరక బలహీనతలు ఏంటి, నెమ్మది లేకుండా ఏంటి అనేక రకములుగా వారు ఇబ్బందులుగా వారు ఎదుర్కొంటూనే ఉంటూ ఉంటారు కదండి. డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది ఏంటి, అసలు ఆ కూతురు నెమ్మది ఉండదు, దడా భయం వరకు కలుగుతూ ఉంటది, సరైన విధంగా నిద్ర కూడా పట్టకుండా ఉంటూ ఉంటది. ధనం కొంచెం కలిగి ఉన్నారు కదా, సంపాదించారు కదా, వారు ఏదో సంపాదించారు వెనకేసుకున్నారు అనుకోవచ్చు. అప్పుడు ఎలా ఉంటుందంటే వారంటే వారి జీవితాలు వారి బతుకులు ఎలా ఉంటాయంటే కనుక ప్రతి విషయంలో అడుగడుగున భయంతోనే ఉంటూ ఉంటారు. హల్లెలూయా. దుష్టులకు నెమ్మది లేకుండా ఉంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలకు, మంచి బిడ్డలకు, దేవుని బిడ్డలకైతే గనక ఎప్పుడు కూడా దేవుల్లో సమాధానంతోటే శాంతితోనే వారందరూ కూడా బతుకుతూనే ఉంటూ ఉంటారు. దేవుడే చెప్పినటువంటి మాట, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని సెలవిస్తున్నారు కదండి. దేవునికి నచ్చిన వారే, దేవునికి ఇష్టమైన ప్రజలు బిడ్డలకు ఆయన శాంతిని ఇవ్వకుండా మరి ఎవరికి ఇస్తారు చెప్పండి మరి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిలో మనం ఏమైనా సరే నమ్మకంగా జీవించడానికి ఇష్టపడుతున్నామా, జీవిస్తున్నామా అంటే ఏ ఒక్కరు కూడా దేవునికి నమ్మకమైన వారుగా ఉండకుండా అయిపోతూ ఉన్నాడు. అంటే ఆ విధంగా జీవిస్తున్నాం, అంటే అపనమ్మకం దేవునికి కలుగు చేస్తూ ఉంటున్నాం. దేవునికి ఎప్పుడు కూడా మనము వీరు నమ్మకస్తులు రా అంటూ మనకి జవాబు ఇచ్చే విధముగా, సాక్ష్యం ఇచ్చే విధముగా మనందరూ కూడా లోకంలో ఉండాలి. కొంతమంది వ్యక్తులు కనబడుతూనే ఉంటున్నారు. యోగి గురించి చూసినదే కనుక నీతిమంతుడని ఏంటి, ఇలాగ నోమహు గురించి చూసినదే ఇలాగ డిఫరెంట్ వేస్ మనకి కనబడుతూ ఉంటున్నారు. ఇలాగ మనం కూడా దేవుని దగ్గర ఒక మంచిగా ఒక సాక్ష్యమును పొందుకునే విధముగా దేవుడే మన గురించి తెలియజేసే విధంగా, చెప్పే విధంగా మనందరూ కూడా ఆ విధంగా లోకంలో జీవించే వారంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ జీవితం ఎలాగుండదో ఒకసారి ఆలోచించుకొని నువ్వు దేవుళ్ళు అలాగ ఎదుగుతూ దేవుళ్ళు అలాగనే వర్ధిల్లాలని నేను కోరుతూ ఉంటున్నాను, ఆశపడుతున్నాను. అటు విధముగా నీ ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు సమస్తము దేవుని మీద పెట్టి, దేవుని మీద ఉంచి, దేవుని మీద కలిగి ఉంది. దేవునిలో ఇంకొన్ని ప్రతి ఒక్కరూ ఎదగాలని, మీ యొక్క ఆత్మ జీవితం ఇంకొన్ని వృద్ధింప చేసుకోవాలని, ఆత్మ ఫలములతోనే మీ జీవితాలు ఫలభరితంగా ఉండాలని కోరుతూ నా కొద్ది మాట యేసుక్రీస్తు నామములో ఫలించును గాక. ఆమేన్.